నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వెల్లడి. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వర్షం. జిల్లా కేంద్రంలో విరిగిపోయిన చెట్లు, కరెంటు స్తంభాలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భూమన్న మానసకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మంజూరు పత్రాలు అందజేసి ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కేవలం వారి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేశారని బహిరంగంగా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహాలు మొదటి దశగా మంజూరు చేశామని, మిగతా వారికి కూడా త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి అని తెలిపారు. ప్రజలకు సొంత ఇల్లు ఉండడం ఒక కళ. ప్రజలందరూ తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇంటి నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మన మీడియా మిత్రులు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోవడం జరిగింది. మరి లబ్ధిదారులు భూమన్న, మానస ఈరోజు పంతులు గారు పూజ చేసి ముగ్గుపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేదు. ఎమ్మెల్యే కాకముందు నేను సుమారు 68 ఇళ్ళు, తాండాలు ఇళ్ళు అని తిరిగిన, గ్రామాలు తిరిగినా ఎక్కడ కూడా ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు. ఒక ఇల్లు రాలే, ఇందిరమ్మ ఇల్లు రాలే. మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు రావడం జరిగింది. సుమారు 3450 ఇళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. లింగంపేటలో పారదర్శకంగా ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం కాకూడదు. మరి గవర్నమెంట్ తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేమందరం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ ప్రజల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున, లింగంపేట తరఫున మరి మంత్రి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి మరి నిజంగా ఇదొక పేదోడికి ఒక కళ. ఎందుకంటే నేను వాళ్ళ బాధ చూసిన, పాములు వచ్చి, తేళ్ళు వచ్చి, రేకులు పెట్టుకొని, నీళ్లు గారి, బూడిద తల్లి, మొత్తం అన్యాయంగా కుక్కలు లోపలికి వచ్చి, మరి పందులు లోపల తిరిగి, మరి కోతులు తిరిగి అన్నం తినలేని పరిస్థితి, కోతులు కాళ్ళు గరిచి కాళ్ళు కట్ అయిపోయి హాస్పిటల్ చేరి గుడిసెలు ఉన్న పరిస్థితి నేను నా కళ్ళతో చూసిన. మరి ఇలా అందరికంటే నేను నిజంగా అదృష్టవంతుని. నా చేతుల మీదుగా పేదోడికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా మేమందరం కూడా అదృష్టవంతులం. మరి భూమన్న లాంటి పేదోడికి ఇల్లు రావడం, మరి ఇందిరమ్మ ఇల్లు రావడం మరి తప్పకుండా తొందరనే అందరం కూడా సహకరించి, అధికారులు కూడా సహకరించి భూమన్న లాంటి ప్రతి పేదవాడికి కూడా తొందరలోనే మొట్టమొదటిగా ఇల్లు చేస్తాం. ఇది ఒక్కటితో ఆగట్లేదు. మళ్ళా 2వ విడత వస్తాయి ఇల్లు, 3వ విడత వస్తాయి. నేను బతుకున్న రోజులు ప్రతి పేదవానికి ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ లింగంపేటలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చేరాలనే ఆశతోని మరి మొన్న కూడా పేదోళ్ళు కష్టపడుతున్నారు, రోడ్లు లేవు, మరి మట్టి అవుతున్నది, వానాకాలము
నాట్లేసే పరిస్థితి కొన్ని రోడ్లు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. లింగంపేట టౌన్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 25 కోట్లు ఏ కాన్స్టిట్యున్సీకి పోనన్ని డబ్బులు తీసుకొచ్చి మరి అలా అందరం కలిసి మరి లింగంపేట మండల కేంద్రమైన టౌన్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా సీసీ రోడ్ వేపించడం జరిగింది. మరి ఇక్కడే ఇలా ₹1 కోటి సుమారు ₹1,40,00,000 వేయడం జరిగింది. మరి ఇదే కాన్స్టిట్యున్సీకి మోతెల కూడా గత 9 నెలల నుంచి రాత్రింబావులు కష్టపడుతూ ప్యాకేజ్ 22 కాళేశ్వరం ప్యాకేజ్ 23 కోట్లు కూడా శాంక్షన్ చేయించిన మళ్ళీ మోతె దగ్గర పెద్ద రిజర్వాయర్లు సుమారు 5 రిజర్వాయర్లతో సహా సస్యశాలంగా ఉండాలి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ ప్రతి అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ పేద కాన్స్టిట్యున్సీ, గరీబోలు ఉన్నారు, మేము వెనుకబడ్డాం, మేము వెనుకబడలేదు, మమ్మల్ని లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారి 2 మినిస్టర్స్ని తీసుకొచ్చి మొన్న లింగంపేట మండలం కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి ఈరోజు సుమారు సమస్యలు ఆర్డీ వారు ఎంఆర్ఓ గారు ఇంటి వద్దకే వెళ్ళి ఇలా పట్టా భూములది కూడా లింగంపేట మండలంలో జరుగుతూ ఉన్నది. మరి ఇంతటి కార్యక్రమానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి భూమన్నకు ప్రత్యేకంగా మా ఎంపీడీఓ గారు అధికారుల తరఫున మేము ఆయన కంగ్రాచులేషన్ తెలుపుతూ ₹1,00,000 దానికి మహిళా మండలి నుంచి కూడా లోన్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాడు, డబ్బులు తీసుకున్న పరిస్థితి లేదు, ఎందుకంటే మెకానిక్ ఉన్నాడు. మరి మా ఎంపీడీఓ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, మహిళా మండలి నుంచి కూడా ₹1,00,000 లోన్ కూడా ఇప్పించి తొందరగానే బేస్మెంట్ చేసుకొని మళ్ళీ ఆయన ఇల్లు కట్టుకున్న తర్వాత అందరం కలిసి దావత్ ఆయన ఇంటికి వస్తామని చెప్పి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం పరమల గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానించారు. ఆలయానికి సుభాష్ రెడ్డి తన సొంత డబ్బులతో ఆలయానికి ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. లింగంపేట మండలంలోని పరమల్ల గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ సందర్భంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ప్రత్యేక అతిథిగా హాజరై భక్తులందరితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబం. ఇటువంటి గ్రామాల్లో మహోత్సవాలు ఐక్యతను పెంపొందిస్తాయి. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పరమల్ల గ్రామం ప్రజలు శాంతి సమృద్ధులతో ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఇటువంటి మహోత్సవాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయి. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పరమల్ల గ్రామ ప్రజలు శాంతి సమృద్ధులతో ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు, యువత, పెద్దలు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరి తల్లి తల్లిపురాల తల్లి మరి పరమల గ్రామంలో బ్రహ్మాండంగా ఇంతమంది కంపెనీలు వచ్చాయి. చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. అయినా కానీ ₹1,000 వసూలు చేసుకొని మరి అట్లాంటి కార్యక్రమానికి అన్న పెద్దన్న నల్ల ప్రకాష్ గారు మరి వారు నా పెళ్లి 20 ఏళ్ళది, మరి నా పెళ్లికి పెళ్లితో కూడా అక్కడ ఉన్నాడు కనుక నల్ల ప్రకాష్ అన్న మరి మాజీ ఎమ్మెల్యే గారికి, మరి భద్రాచలం గారికి, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి, మండలాధ్యక్షుడు నారాయణ గారికి, మరి మా మొదల మరి చైర్మన్ గణేశ్వర గారు కొత్తగా మొదల కార్పొరేషన్ చేయడం జరిగింది. ఆయన మొట్టమొదటి చైర్మన్ గా రాష్ట్రాన్ని చేసుకోవడం, మరి వాటితో తమ్ముడు రమేష్ చాలా యువకుడు, విద్యావంతుడు, మరి వికలనైతే అందరికీ సుపరిచయం. మరి మొదల సంఘానికి ఆయన ఎన్నోసార్లు అతను చాలా ఫోన్లో డిస్కస్ చేస్తాడు. మహిళా తల్లులకు నా ప్రజలు మా నాయకులందరికీ, గ్రామ కమిటీ, ఆలయ కమిటీ, మరి మీడియా మిత్రులందరూ కూడా జై పెద్దమ్మ తల్లి.
అయితే ముద్రగా చాలా పేదవాళ్ళు చేపలు పట్టుకొని ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ గృహాలకు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మరియు మాజీ జెడ్పీటీసీ సామిల్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయం కృషితో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యాయన్నారు. అందులో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి మండల కళ్యాణి గ్రామం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అడిల్లి వెంకవ్వ, పరుపుల హేమలత, చిన్నబాలి మొగులవ్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ కు వారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైదపు శ్రీనివాసులు, ఎల్లారెడ్డి మండల ఎస్సీ ప్రెసిడెంట్ సూడ సంజీవ్, గ్రామ సెక్రటరీ అలాగే నరేష్, లక్ష్మగౌడ్, గొల్ల లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సుమారు గంటన్నర పాటు వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల్లో ఏకదాటి వర్షం పడడంతో వరి ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. నిజాం సాగర్, పిట్లం, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలోని భారీ వర్షంతో పాటు గాలి దుమారానికి 2 కరెంటు స్తంభాలు మరియు 2 చెట్లు పడిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడడంతో త్రిటిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి మరమ్మతులు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఫోన్ ఎలా పడతలేదు. హలో హలో అన్న, ఇక్కడ పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర మెయిన్ లైన్ అనేది అయిపోయింది అన్న. ఇక్కడ పంచాయతీరాజ్ వెనుక ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అది మొత్తం పడిపోయింది, కంబ ఇరిగిపోయింది, పెద్ద గాలి వచ్చింది, చెట్టు పడిపోయింది. పంచాయతీరాజ్ ఆఫీస్లో ఉన్న చెట్టు మొత్తం, కరెంటు కూడా బంద్ కాలేదు. అదే అన్న అన్న అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వెల్లడి. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వర్షం, జిల్లా కేంద్రంలో విరిగిపోయిన చెట్లు, కరెంటు స్తంభాలు. ఇది వాల్టీ బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.